అదే సార్ మహానాడు వేడుకలకు సంబంధించి అంటే చాలా నార్మల్ కామన్ పీపుల్కి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇవి రకరకాలుగా మాట్లాడతారు, ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఊహించుకుంటే జస్ట్ ఆ పార్టీకి సంబంధించి వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆ ఎగ్జిస్టెన్స్ కోసమే ఇదంతా పెట్టారు తప్ప ప్రజలకి ఏం ఉపయోగం ఉందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సార్. దీనికి ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? మీరు బర్త్డే చేసుకుంటారు, మీ బర్త్డే మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఆనందాన్ని ఇచ్చేది, కానీ మొత్తం ప్రపంచం అంతటికి ఏంటి ఉపయోగం అంటే ఎవరిదైనా సమాధానం ఉంటుంది. అది మహానుభావుడు రామారావు గారి జన్మదినాన్ని మహానాడు కింద పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీ కార్యకర్తలకి వాళ్ళందరికీ ఆ రోజు ఒక పండగ వాతావరణంలో 4 బొప్పనాలు పెట్టుకుని శుభ్రంగా వాళ్ళ పార్టీ విధి విధానాలు నెక్స్ట్ ఇయర్ అంతా ఎలా నడవాలి అన్నది తీర్మానాల రూపంలోనూ ఈ విధంగా జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇప్పుడు నాకు తెలిసిన ఏ మానాడులో కూడా రూలింగ్ గవర్నమెంట్ కాంకర్ చేసిన తర్వాత పెట్టే మానాడులో ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీలని అవతల పార్టీలను నేర్చుకున్న ఉదంతాలు చాలా తక్కువ. అండ్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా పార్టీని ఎలా రీవ్యాంప్ చేయాలా, కార్యకర్తల క్షేత్రస్థాయికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ తీర్మానాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా అందరూ ఎదురు చూసింది ఏంటంటే వాళ్ళ దీంట్లో ట్రబుల్ షూటర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ని, క్రైసిస్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేసే అంత సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని ఇంకొకసారి ప్రూవ్ అయిన మహానాడు కింద చెప్పాలి ఇది. ఎందుకంటే ఈ ఒక సీనియర్స్ చాలామంది అనిశ్చితి మినీ మహానాడులో ఎక్కడికక్కడ వచ్చిన డిఫరెంట్ వైబ్రేషన్స్ ఇవన్నిటిని చాలా బ్రహ్మాండంగా రీడ్ చేసి ఫోర్కాస్ట్ చేసి సర్వం తానే మొత్తం మహానాడికి నేనే నా తదనంతర విషయాల తర్వాత కానీ ముందు ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక టవర్లా కనిపించి మహానాడు కండక్ట్ చేసాడు. బట్ మహానాడు వల్ల ఏంటి సార్ ప్రజలకి ఏం తెలిసింది? ప్రజలకి ఏం తెలియడం అన్నది కాదు సార్, వాళ్ళ పార్టీ విధి విధానాలు ప్రతి పార్టీ వాళ్ళ పండగ, అది ఆవిర్భావ దినోత్సవంతో సమానం. ఆ మహానుభావుడు రామారావు గారు 1983లో పార్టీ పెట్టిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత పెట్టుకున్న మొదటి మహానాడులో పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కోసం పనిచేసిన నాయకుల్ని వాళ్ళందరినీ గౌరవించుకొని ఈ పార్టీ ఈ విధంగా ముందుకెళ్ళాలంటే ఏం చేయాలన్న ప్రాతిపదికతో మహానాడు ఆయన బర్త్డే రోజు నుంచి స్టార్ట్ అయింది. 27, 28, 29 3 రోజులు జరుగుతాయి. సో 29 ఆయన బర్త్డే, 28 ఆయన బర్త్డే అనుకుంటా, 28 ఆయన బర్త్డే, 29, 30 కూడా పార్టీ విధి విధానాలు వాళ్ళ ఎగ్జిబిషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి అందరూ లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేస్తారు. ఇట్లన్నిటి దగ్గర ఆయన మొత్తం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితుల్ని, పరిణామాలని అండ్ పక్కన ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న విపరీతాలని ఆయన ఆకలించుకుని అండ్ మినీ మానాడు దగ్గర వచ్చిన సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్న కాన్సెప్ట్ వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక బ్రహ్మాండమైన స్టెప్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఏంటంటే లోకేష్కి ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయకపోవడం, పైకి ఎక్కడ అనుమానం రాకుండా ఎవరితోనూ పల్లా శ్రీనివాసరావు గారితోనూ అచ్చెన్నాయుడు గారితో ఇలాంటి వాళ్ళందరితో ఏదో 4 మాటలు మాట్లాడించిన అది ముఖప్రీత్యార్థం అన్నట్టుగా జస్టిఫై చేయడం కొట్టొచ్చినట్టు కనపడింది. రైట్. అయితే ఇక్కడ మెయిన్ మహానాడుకు సంబంధించి అక్కడ ఎవరైతే పాల్గొన్న టీడీపీ నేతలు ఉంటారో వీళ్ళు వర్సెస్ జనసేన అనేది వినపడతా ఉంది సార్, అది ఎట్లా? అది ఎవరి పార్టీ వాళ్ళదండి. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ మొన్న జరిగింది, అలా అర్జంతం జగన్మోహన్ రెడ్డి మీద మాడకొడిసాక అయిపోయింది. కానీ ఒకటి ఈ కడపలో పెట్టిన మహానాడు ఫస్ట్ టైము సక్సెస్ అయింది. కానీ కడప, రాయలసీమ ఇవన్నీ ఏదో ఉద్రిక్త భరిత వాతావరణాలు ఉంటాయి ఏవో అని మాట్లాడిన దగ్గర బ్రహ్మాండమైన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. నీ ఇలాకాలో నేను వచ్చిన ఏమీ కాదు, ఎందుకంటే భారతదేశం ఎక్కడైనా నివసించే హక్కు, ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకునే హక్కులు ఏవైతే రాజ్యాంగపరంగా ఉన్నాయో అది ఏం చేసినా ఎవరు ఏమీ చేయరన్నది ఇంకోసారి ప్రూవ్ అయింది. రైట్. ఇప్పుడు రాయలసీమ అనేది ప్రధానంగా వైసీపీ కంచుకోవటాన్ని మాట్లాడుతూ ఉంటారు సార్. బట్ ఇప్పుడు టీడీపీ ఇట్లా ఈ మహానాడు సభలు అక్కడ నిర్వహించడం, టీడీపీ ఆధిపత్యం వచ్చే అవకాశం ఉందా అక్కడ రాయలసీమ? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సార్, తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీని రెండు కంపేర్ చేయండి. ఇది 43 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, అంటే 4 డెకేడ్స్ చూసింది అది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 1 డెకేడ్ చూసింది, 10 సంవత్సరాల పైచిలుక నడుస్తున్న పార్టీ. మీరు రెండింటికి ఒక సారూప్యత ఉంది. మీరు గమనించగలిగితే 40% ఓటు బ్యాంకు స్థిరంగా 2 పార్టీలు ఉన్నాయి. ఒకసారి ఓటమి చెందిన తెలుగుదేశం, ఒకసారి ఓటమి చెందిన జగన్మోహన్ రెడ్డి పార్టీ చూసుకుంటే, అంటే ప్రభుత్వ స్థాపనలు జరిగిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ యాజ్ ఫార్ యాజ్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. బట్ ఓటు బ్యాంక్ అన్నది స్థిరీకరంగా 40% ఉన్న దగ్గర తెలుగుదేశానికి కూడా రాయలసీమ ఎప్పుడు కూడా 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగానే ఉంది. కానీ వాళ్ళ గెలుపుకి ఎంతవరకు దోహదపడింది అన్నది చూసుకుంటే అది వేరే సంగతి. ఈరోజు 10కి 7 గెలిచారు. 1983 చరిత్ర దగ్గర నుంచి ఈరోజు దాకా చూసుకుంటే చాలా ఉదంతాలు ఉన్నాయి అక్కడ గెలిచిన ఉదంతాలు. సో ఇవన్నీ గమనించుకొని రాబోయే రోజుల్లో రాయలసీమలో మొన్నట్ల క్లీన్ స్వీపులు కాకుండా 49కి 53కి 49, ఈసారి 53కి ఏళ్ళకి ఎన్ని వచ్చాయి 4-3-2 అన్నట్టు కాకుండా అలా శాసిస్తున్న పరిణామాలు కనబడ్డాయి ఈ 2 టర్మ్ ఎలక్షన్స్లో చూస్తుంటే. అంచేత స్థిరీకరించిన ఓటు బ్యాంకుని పెంచుకోవడానికి ఏ పార్టీ అయినా ఏం ప్రయత్నించాలి, దట్స్ ద ఫస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు ఆ మాటకు వస్తే తెలుగుదేశం కూడా
యోగలో అని లోకేష్ గారి పాదయాత్ర లేదంటే వాళ్ళ క్షేత్రస్థాయిలో నాయకులకు భరోసా ఇచ్చుకునే కార్యక్రమంలో పార్టీ క్షేత్రస్థాయిని పునర్నిర్మించుకోవడానికి అవకాశం కల్పించి వాళ్ళ గెలుపుకి 94% స్ట్రైక్ రేట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. అవుట్ ఆఫ్ 175 వీళ్ళు 11 గెలిచారు అన్నది. సో ఇది గమనించుకోగలిగితే వైఎస్ఆర్సీపీ కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కలవని విధానాన్ని ఆయన మొత్తం అంతటిని పరివర్తన చెంది ఆయన అగ్రిగేట్ 3-4 రోజులు మీటింగ్లు విత్ ఆల్ క్షేత్రస్థాయి లీడర్లతోనూ ఎమ్మెల్యేలతోనూ పార్టీ అనుబంధ విభాగాలతోనూ పార్టీ విభాగాలతోనూ అనుసంధానించుకుని ప్రతి నిమిషం కార్యాచరణలోనే ఉన్నాడు కదా అతను కూడా. సో ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా లీడ్ అవుతుందో తర్వాత జరగబోయే పరిణామాలు శాసిస్తాయి. ప్రజెంట్ అయితే మాత్రం ప్రతి ఒక్క పార్టీ ఓటమి తదనంతర పరిణామాల్లో కార్యకర్తల్ని ఇప్పుడు కార్యకర్తలే దేవుళ్ళని మాట్లాడుతున్నారు. ఆ రోజు మొదటి ఎలక్షన్ ఓడిపోయినంటే జన్మభూమి కమిటీల వల్లనే ఓడిపోయామని చెప్పారు కదా. ఇప్పుడు దానికి ధీటుకేసారు వాలంటీర్ల వల్లనే ఓడిపోయిన పరిస్థితి ఇల్లు అట్రిబ్యూట్ అయింది కదా. రైట్. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది హామీ ఏంటంటే వాళ్ళు 10,000 చేస్తామని, ఒక అతనైతే లైట్ ఏకంగా స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తానని ఇలా కొన్ని మాటలు మాట్లాడారు. బట్ ఇప్పుడు వాలంటీర్లు అందరి పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అసలు? అయిపోయిందండి. ఇప్పుడు దగ్గర 3 లక్షల ఉద్యోగాలు ఇండైరెక్ట్గా ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు ఇచ్చే ఉద్యోగాలు పోయినట్టే లెక్క. హానరోరియం రూపంలో వాళ్ళకి 5,000 ఇచ్చేది 2 లక్షల పైచిలుక వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే లిక్కర్ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలా మీరు ఎంతమందిని ఉద్యోగాలు పోయాయి చూడండి. ఉద్యోగాలు అంటే ఏదో వాళ్ళకి ఉపాధి కదా. సో ఇంత వ్యాక్యూమ్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి రీఫిల్ చేయాలంటే ఎంత కష్టం. ఒక సిస్టంలో ఒక 5 సంవత్సరాలు ఎంత కాదన్నా ఒక సిస్టంలో వాడికి మీకు ఎంత చెట్టుకి అంత గాలి అన్న సామెత ఉంటుంది కదా. మీకు జీతం 50,000 అంటే 50,000 తగ్గట్టు ఉంటుంది. 25,000 వచ్చినప్పుడు కూడా ఏం చేయాలో తెలుసు. 10,000 వస్తే ఎలా జీవించాలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఉండకుండా ఏమి ఉండదు కదా. సో అట్లా ఎవరు డిజైన్ చేసుకున్న దాంట్లో ఆ మూమెంటం పోయిందనుకోండి ఏం చేస్తారు. ఒక 5,000 రూపాయలు వాడికి ఆసరాగా ఏదో పనికి ఉండేవి వాలంటీర్కి. అది లేనప్పుడు వాడు వృత్తి ఏదో వాడు చూసుకోవాలి కదా. ఇప్పుడు కొత్త తిప్పలే కదా. చాలా కొత్త తిప్పలు కొత్త ప్రభుత్వం వల్ల వచ్చిందన్నది ప్రజల్లో ఎలా నెగిటివ్ క్యారీ అవుతుందో చూద్దాం. రెండోది మీరు చెప్పినట్టు 10,000 ఇస్తాం 5,000 ఇస్తాం అంటే చూడండి 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నట్టు వీళ్ళు ప్రభుత్వ స్థాపన కోసం నోటుకు వచ్చిన మాటలన్నీ చెప్పారు. వాస్తవికత దగ్గరికి వచ్చేసరికల్లా ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు రేషన్ వెహికల్స్ కూడా ఆపేసి వాళ్ళ మీద కూడా ఎంత ప్రభావం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సర్వీసెస్ ఎట్లా ఉన్నాయో చూడండి. రేషన్ మనం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన ఉదంతం. గతంలో మన చిన్నప్పుడు జుట్లు బీక్కుని సంచులు పెట్టుకుని లైన్లో నిలబడి ఇన్ని తెప్పలు పడి వాళ్ళం. ఆ 2 రోజుల్లో బోర్డు తిప్పించి లేదని. అక్కడికి వస్తే మరి అదే రేషన్ వెహికల్సే కదండి. మన కృష్ణానదికి వరదలు వచ్చి బుడమేరు వాగు ఇది వచ్చినప్పుడు వాళ్ళే కదా ఉపయోగపడ్డారు ఫుడ్ సప్లైకి అన్నిటికీ. సో ఇట్లాంటివన్నీ మనం గమనిస్తున్నప్పుడు సమాజంలో ఒక ప్రభుత్వం తీసుకుని కొన్ని నిర్ణయాలు శిరోధార్యవా కాదా, నాకు నచ్చలేదు కాబట్టి నా కొత్త విధానం నా కొత్త పద్ధతి. వాట్సాప్ గవర్నెన్స్ గురించి చెప్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్కి సర్వీసెస్ ఆర్ బిన్ ప్రొవైడింగ్ ఇన్ రెస్పెక్ట్ టు సచివాలయమ్స్ కదా. సచివాలయం కూడా వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ త్రూగా నీకు సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని వాట్సాప్ చేస్తే ఇప్పుడు కొత్తగా అన్ని దాంట్లోకి తీసుకొస్తామంటే ఏం చేయాలి. ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థలో ఆల్రెడీ వాళ్ళు లంచగొండి వ్యవస్థ ఎంత ప్రాణాలు తినేస్తున్నారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక డెత్ సర్టిఫికేట్కి ఎక్కడి నుంచి ఎక్కడ డిమాండ్ చేసి లాస్ట్కి 90,000 తీసుకుంటాను కదా ఏసీబీ వాళ్ళకి దొరికారు యాంటీ కరప్షన్ వాళ్ళకి. సో ఇలాంటి ఉధృతమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి ప్రజల్లో. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి శిరోధార్యంగా ప్రజా మన్ననలు పొందే ప్రభుత్వాలు కంటిన్యూ అయితే బాగుంటాయి. మహానాళ్ళు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. వాళ్ళ పార్టీ విధి విధానాల్లో వాళ్ళ కార్యకర్తలను ఎలా పరిరక్షించుకోవాలో వాళ్ళని పునరుత్తేజం చేసుకోవడానికి వాళ్ళు చేసుకునే ఒక కార్యక్రమం అది. దాంట్లో మనకేదో ప్రభుత్వానికి ఉద్ధరిస్తారంటే ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెట్టి మరి వీఆర్ఓలు వీడియోలు అలాగే కదా బుర్రలు పగిలిపోయి బ్యానర్లు కట్అవుట్లు పడిపోతేనే అదే రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిన ఉదంతాలు చూసాం. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతున్నాయి, ఒక పార్టీ యొక్క ఆవిర్భావ సభకి అధికార గణాన్ని కూడా ఎంత చక్కగా యూజ్ చేసుకున్నారో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో చూసుకోమండి ప్రజలు. రైట్. ఓవరాల్గా ఈ మహానాడు సభలు సక్సెస్ఫుల్గా జరిగినట్టు అనిపిస్తుంది సార్ మీకు? పార్టీ పరంగా సక్సెస్ఫుల్గానే జరిగాయి. బట్ అంటే ఒకటి ప్రజలు వాళ్ళే వస్తారండి. మీ ఇంట్లో పెళ్ళి అయితే మీ ఇంట్లో వస్తారు కానీ కొత్త వాళ్ళు ఎవరు రారు కదా. అంటే ఈ మధ్య పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ప్రజల్ని డబ్బుకో సారా ప్యాకెట్కో బిర్యానీ ప్యాకెట్కో ప్రలోభ పెట్టి తీసుకొచ్చి పార్టీలో వాళ్ళందరూ కార్యకర్తలు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంటారు అనేది ఎప్పటి నుంచో ఉన్న. ఇప్పుడు ఈ మహానాడులో ఖచ్చితంగా బ్రహ్మాండమైన విందు భోజనాలు పెడతారు కదా. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి తాపేశ్వరం కాజాలు ఇలాంటివన్నీ చేసి మరీ పెడతారు. అది అందరికీ జగవేరికి నుంచి తెచ్చాం. మహానాడులో బ్రహ్మాండమైన భోజనాలు పెడతారు, బ్రహ్మాండంగా చూసుకుంటారు అక్కడ. సో అంచేది ఇంక మళ్ళీ ఆ ఖర్చులే నాయకులు ఎందుకు పట్టాలి. నాయకులు 200 మందిని తరలించి తీసుకొచ్చినా వాళ్ళకి భోజన సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ పార్టీయే చూసుకుంటుంది. ఇంకేంటి కష్టం. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళికి నన్ను పిలిస్తే భోజనం బెటర్. అలాగే
వాళ్ళ పండగ అండి అది. వాళ్ళు 3 రోజులు రామారావు గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఆయన స్మరించుకుంటూ. కానీ రామారావు గారికి ఏం చేశారన్న దాని మీద ఇంక చర్చ ఉండదు. అదే సార్, అంటే స్పెషల్గా ఆయనకు సంబంధించి పెద్దగా ఏమి స్మరించినట్లుగా అనిపించలేదు. ఏ టెక్నాలజీతో ఆయన ప్రత్యక్షపరిచారు కదా సార్, ప్రత్యక్షపరిచి ఆయన చెప్పినట్టే చెప్పారు కదా. సో ఏ టెక్నాలజీ యొక్క ఆవశ్యకత ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా.